హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు గోపాల్ అండి. గోపాల్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఎల్బీ నగర్ రైతు నుంచి అండి. ఓకేనండి, మనతో పాటు రాజకీయ ప్రస్థానంలో A1 కాంట్రాక్టర్ ఆ, మెగావత్ రవినాయక్ గారు ఉన్నారు. మీరు చూస్తున్నారా లైవ్? ఆ, చూపిస్తున్నానండి, చూస్తున్నాను. మా ఫ్రెండ్ ఒక ఆయన పంపించింది, చూస్తున్నానండి. ఓకే, మరి దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు సార్తో? అంటే ఆయన కూడా కష్టపడి ఎదిగింది ఎస్ కాబట్టి ఎస్. ఆయన గురించి కొంచెం తెలుసుకుందాం. ఇంకోటి ఏంటంటే మేము కూడా ఆ, ఒక 10th క్లాస్ దాకా చదువుకున్నాము. సరే, మా క్యాస్ట్ కమ్యూనిటీ వారే ఆయన కూడా. ఓకే ఓకే, మాట్లాడండి సార్తో. ఆ, మాట్లాడండి సార్. హలో సార్ నమస్కారం సార్. నేను నమస్కారం, చెప్పండి బాబు. గోపాల్ మాట్లాడుతున్నాను సార్, ఎల్బీ నగర్ నుంచి. ఆ, మీరు మీ ఎట్లా అయితే ఎదిగిరో మీ పట్టుదల వల్లనే మేము కూడా ఇట్లా, అంటే మీరు మాకు ధైర్యం ఇచ్చి ఆ, మీ మీరు చెప్తుంటే విన్నాను సార్. మీకు మీ గురించి చాలా కష్టపడి మీరు పైకి వచ్చారనే థాట్ ఉంది కదా సార్, అది మాకు కూడా అందించేటట్టు మీ ద్వారా ఇలా కష్టపడాలి, ఎలా లైసెన్స్ ఒకటి ఏను గోపాల్, నేను చెప్తా. సార్ సార్. కష్టపడితేనే మనం గాలిలో వచ్చి మనకి ఎవరు డబ్బులు ఇవ్వరు. సార్ సార్ ఈయన గాలిలో వచ్చి మనకి ఎవరు డబ్బులు ఇవ్వరు. పొద్దున్నేసి సాయంత్రం వరకు కష్టపడి మన లెక్కని నా లెక్కని చాలా ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే కష్టపడితే కంపల్సరీ బాగుపడతారు మీరు. మీరు కాంట్రాక్ట్ చేయాలంటే అగో రవినాయక్ సార్ అట్లా పోయి అట్లా అయింది కాబట్టి మనం కూడా అట్లనే చేయాలని చైతన్యం మీలో మీకు వస్తే నా వల్ల వచ్చే సాయం నేను కంపల్సరీ చేస్తాను. అదే ఇప్పుడు మేము మాకు కూడా ఎదగాలని సార్. అది మీ ద్వారా మీకు మీరు కలవాలంటే ఇట్లా సార్, ఎక్కడ ఉంటారు? మీరు రండి, నేను నా నంబర్ ఇస్తా, తర్వాత నేను కలవండి. మీకు నా వల్ల ఏం సాయం కావాలో చెప్తా. కాంట్రాక్ట్ పరంగా ఎదగాలనుకుంటురా, రాజకీయ పరంగా ఎదగాలనుకుంటురా, ఏ విధంగా నా అనుభవం ఎంత ఉందో ఆ అనుభవం కూడా చెప్తాం మిమ్మల్ని. అంటే మీరు రాజకీయాల్లో కూడా ఉంటారా సార్? అంటే మేము కాంట్రాక్ట్ అనుకున్నా, రాజకీయాల్లో ఉంటారా సార్? మనిషి తలుచుకుంటే ఏమైనా చేయవచ్చు, కానీ క్వాలిటీ కరెక్ట్ ఉండాలి మనిషి దగ్గర. అంటే క్వాలిటీ మీన్స్ అర్థమైంది సార్. క్వాలిటీ మీనింగ్ కాంట్రాక్టర్ కదండి ఆయన.